ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు జీవుడి యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తలనేటువంటి ఈ అవస్థాత్రయములు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు అదిగో ఆ బండిలో ప్రయాణము చేసేవానిలా ఉంటుంది. సరే, ఇంతకీ మనం మన అనుభవంలో రైలు ప్రయాణం తీసుకుందాం. ఒక చోట మీరు రైలు ఎక్కారు, చీకటి పడింది, భోజనం చేసి పడుకున్నారు. రైలు కదలిక మీకు తెలియదు, అసలు అది కదులుతుందో లేదో తెలియదు, ఎన్ని స్టేషన్ల మధ్య ఆగిందో కూడా మీకు తెలియదు. మెళుకువ వచ్చేసరికి మీరు గమ్యస్థానంలో ఉంటారు. రైలు అని ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజుల్లో ఎడ్ల బండిలో ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య అత్యాతి అల్పము, అసలు ఉండదేమో. కాలం మారుతుంది కాబట్టి రైలు ప్రయాణాలు అందరికీ అనుభవమే. సాయంత్రం రైలు ఎక్కుతాడు, పొద్దున్నే గమ్యం చేరుతాడు. రాత్రి ఏం జరిగిందో ఏది తెలియదు. దాన్ని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అదిగో మహర్షి చెప్పినటువంటి ఆ ఉదాహరణలో ఎడ్ల బండిలో ప్రయాణికుడు పడుకుని ఉన్నాడు. ఎడ్లు లాక్కుపోతూనే ఉన్నాయి. వాటికి దారి తెలుసు. ఇంటి ముఖం పడుతుందని అనుకోండి, కొత్త ప్రదేశం అయితే బండిని తోలవలసి ఉంటుంది. ఎడ్లకి గమ్యం బాగా తెలుసు, ఇల్లు బాగా తెలుసు. నీవు మెళుకువతో తోలినా తోలకపోయినా అవి గమ్యాన్ని చేరుస్తాయి. అదే అంటున్నారు ఇక్కడ. బండి అలాగే సాగిపోతూ ఉందిగా. అప్పుడప్పుడు ఆ ఎడ్లను కాసేపు విప్పి విశ్రాంతి ఇస్తూ ఉంటాడు. ప్రయాణము సుదూరమైతే కాస్త గడ్డి కనుక దానికి ముందు వేసి తినమని తాను బండిలోనే పడుకుని ఉంటాడు. ఆ బండిలో నిద్రించిన వానికి మరి ఈ విషయం తెలియదు కదా. గమ్యస్థానం వద్ద మెళుకో వచ్చేదాకా అంతవరకు జరిగిన సంగతులను తాను గ్రహించే స్థితిలో ఉండడు. కారణం, బండి ఎటుపోతున్నది, ఆగిందా లేదా, విశ్రాంతి తీసుకుంటుందా లేదా అనేది గమనించడు. అదిగో ఇందాక చెప్పినటువంటి రైలు ప్రయాణంలాగానే. రైలు ప్రయాణంలో మనందరికీ అది అనుభవమే కదా. స్టేషన్లో ఆగినప్పుడల్లా నీవు లేచి చూస్తావా? చూడవు కదా. అయినా అది ఆగుతుంది, ప్రయాణికుల్ని తీసుకుంటుంది, దిగిపోయే వాళ్ళు దిగిపోతూ ఉంటారు. అయినా నీవు గమనించవు. కారణం, నీవు పూర్తిగా నిద్రావస్థలో ఉంటావు. ఇక్కడ గ్రహించవలసింది, మెళుకువలో ఉండే ఆత్మయే బండిలో నిద్రించే వ్యక్తి.
నిత్య ఎరుక అంటే నేను ఉన్నాను ఉన్నాను అన్నటువంటి అహంస్ఫురణ కలిగినటువంటి ఏకైక సత్యస్థితి ఏదైతే ఉన్నదో అది నిజమైన మెళుకువ. అయితే నిద్రించే వ్యక్తికి దేహాత్మబుద్ధి తల ఎత్తదక్కడ, ప్రపంచాన్ని చూడడు. అదే చెప్తున్నారు ఇక్కడ, కదిలే బండి ఉన్నదే అది జాగ్రత్త. ఈ దేహము కదులుతూ ఉన్నది, పంచేంద్రియములతోటి నీవు ప్రపంచాన్ని, సంసారాన్ని, ఇతరులని చూస్తూ కర్మలు ఆచరిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ వెళుతున్నావు కదా. ఎంతసేపు వెళతావు? తిరిగి మళ్ళీ సమాధి స్థితికి చేరుతున్నావు కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు కాసేపు స్వప్నం పక్కకి పెడదాం. మెళకువా నిద్ర, మెళకువా నిద్ర, ఇది మనందరి అనుభవమే కదా. ఇక్కడ ఎడ్లు నిలిచి బండి ఆగుతుంది. దేహస్ఫురణ కానీ, ప్రాపంచిక స్ఫురణ కానీ, వృత్తులు కానీ అక్కడ కనపడటం లేదు. దాన్నే మహర్షులు వారు జాగ్రత్త సుషుప్తి అన్నారు. అంటే వెలుగుతో ఉంటాడు, నేను ఉన్నాను అన్న జ్ఞానము నిద్రలో నీకు తెలియదు. కారణం ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము వృత్తిరాహిత్యమై ఉంది. ఇది అంటే వ్యక్తిత్వము మీరనుకునే రూపంలో సుషుప్తావస్థలో ఉండదు. దేహస్ఫురణ ఉండదు, ప్రాపంచిక స్ఫురణ ఉండదు. కానీ వ్యక్తిత్వం ఉంటుంది, వృత్తిరాహిత్యమై ఉంటుంది, ఏదీ తెలియకుండా ఉంటుంది. అక్కడ ఎరుక మాత్రమే ఉంటుంది. ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారంటే, నీ సహజత్వము నిద్రావస్థలో ఉన్నది. సహజత్వము అంటే ఎరుక, సహజత్వము అంటే ఉన్నాను అన్న అహంస్ఫురణ. సహజత్వము అంటే సృష్టిని లేనటువంటి స్థితి, ద్వైతరహిత స్థితి. కానీ నిద్రలో ఆ స్థితిని ఈ జీవుడు గుర్తించే పరిస్థితి కనపడదు. తిరిగి మళ్ళీ జాగ్రత్తావస్థకు రావాల్సిందే. జాగ్రత్తావస్థలోనే సర్వాన్ని చూస్తూ కర్మలాచరిస్తూ కర్త నేను కాదని నిశ్చలంగా నిలిచినప్పుడు మాత్రమే అనుగ్రహము చేత నీ సహజత్వము అంటే ఎరుక, నిత్య ఎరుక దానంతటది జ్ఞానవృత్తిచే ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, నేను దేహాత్మబుద్ధి ఆత్మని విడిచి లేదని. అది లేకపోయినా ఆత్మకొచ్చే ఇబ్బంది ఏది లేదని. ఆత్మ ఎప్పుడూ కూడా నిత్య మెళుకువేను, దానికి మతిమరుపు లేదు, కాలంతో సంబంధం లేదు. నీవు నామరూపాత్మకాల్ని ఆ సత్యం మీద ఆపాదించగా ఏర్పడిందే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ ఎట్లను విప్పి
బండిని నిలిపివేయటం అనే విషయం కూడా ఉంది కదా. అదే గాఢ నిద్ర అంటే గాఢ సుషుప్తి. ఆ స్థితిలో మనందరి అనుభవం కూడా కర్మలతో కూడిన ఈ ప్రపంచం స్తబ్దత వహిస్తుంది. కాబట్టి కారణం వ్యక్తిత్వము వృత్తిరాహిత్యమై ఉంది. వృత్తులు లేవు దానికి. నిద్ర కూడా ఒక వృత్తే. చూడటము, వినటము, తినటము, పని చేయటము, గాలి పీల్చటము, వదలటము ఏ విధంగా అయితే చిత్తవృత్తులో అటువంటి వృత్తులు సాగిపోతున్న నిద్రావస్థలో నీవు గమనించవు. నిద్రపోతున్నప్పుడు దేహం ఎక్కడుందో, అది గాలి పీలుస్తుందో లేదో, ఎక్కడున్నదో నీకు తెలుసునా? తెలియదు కదా. అయినా మెళుకు వచ్చేసరికి నీ దేహము అక్కడ రెడీగానే ఉందిగా. మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరు చూస్తున్నారు దాన్ని? ఎవరు కాపాడుతున్నారు? ఎవరిని? ఆ దేహం యొక్క పెరుగుదల, మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? మరి అంతా ఉच्चతర శక్తే కదా. నిద్రావస్థలో నీకు ప్రపంచం ఎందుకు కనపడదు అన్నప్పుడు, ఇదిగో దేహాత్మబుద్ధి అనే వ్యక్తిత్వము అక్కడ ఉన్నప్పటికీ నీవనుకునే రీతిలో కాదు, కారణదేహంతో ఉంటుంది. అది కారణదేహం అంటే అది ఒక క్లోక్ రూమ్ అనుకోండి. మనం రైలు ప్రయాణం చేస్తూ మధ్యలో రైలు మారవలసి వస్తే మన సామాన్లు భద్రపరిచే గది ఒకటి ఉందిగా. అక్కడ పెట్టుకుని నువ్వు ఎక్కడో నిద్రపోతూ కూర్చుంటావు చెట్టు కింద. రైలు వచ్చే సమయానికి ఆ మూటాముల్లా తీసుకుని ఆ రైలు ఎక్కి ప్రయాణం సాగిస్తున్నావా లేదా? అక్కడ నీవు సామాన్లు వదిలిపెట్టడం లేదుగా. ఈ కారణదేహమైనటువంటి నిద్రావస్థలో కూడా ఈ వ్యక్తిత్వము వృత్తిరాహిత్యమై తన వాసనలను భద్రపరుచుకుని తిరిగి వాటిని మూటగట్టుకుని స్థూలదేహం వైపుకి వస్తుంది. ఎప్పుడైతే తిరిగి నేనంటే ఈ దేహం అన్న భావన కలిగిన తరువాత అదిగో ఒక్కొక్క కోరిక, వాసనలు తెచ్చుకున్నవి ఆలోచన రూపేణ బహిర్గతమై ఈ జీవుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. లేకపోతే చెయ్యలేదు. కనుక అర్థం చేసుకోవలసింది, జీవో బ్రహ్మైవ నాపరం. ఆ పరబ్రహ్మకి, ఆ జ్ఞాన స్వరూపానికి విడిగా జీవుడు లేడు. ఈ జీవుడు అంటే ఈ మాయాజీవుడు, ఈ వ్యక్తిత్వము కలిగినటువంటి ఒక నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ. ఇదొక పిశాచం అన్నారు, ఉనికి లేనిది అన్నారు. ఎంత ఉనికి లేకపోయినా తన ఉనికిని తానుగా తెలుసుకోలేకపోయినా తన సహజత్వాన్ని విడిచి ఇది క్షణకాలము మనలేదు. కారణం ఉన్నది నేను, లేనిది ద్వైతము. అది ఎట్లా ఉంటుందంటే, నేనుగా ఉన్నప్పుడు సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, జనన మరణాలు ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ? కారణం ఈ అహంకారము
పూర్తిగా అదృశ్యమై ఉంటుంది. అది తల ఎత్తదు. మరి దేహాత్మ బుద్ధి జనించినప్పుడు ఎదిగో ఇందాక చెప్పినట్లు వాసనలు మూటగట్టుకుని ఆత్మతోనే ఉంటూ ఆత్మ తెలియకుండా ఉంటూ సర్వకర్మలు ఆచరిస్తూ మరి పునరపి మరణం పునరపి జననమే కదా. ఈ విషయాన్ని సూక్ష్మంగా గమనించి ఎవరికి వారు జాగ్రత్త సుషుప్తిని తెచ్చుకుని అంటే ఈ జాగ్రత్త అవస్థలో అహంకారము బహిర్గతం కావాలి, వృత్తిరాహిత్యం కావాలి, అంతర్ముఖం కావాలి, దృశ్యవారితం కావాలి. నేనుగా ఉన్నటువంటి ఎరుక నీ సహజత్వమని నీవే గుర్తిస్తావు ఆత్మగా. ఆ స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావనలు ఎక్కడ? ఏ ఒక్కటి ప్రకాశించదు కదా. కారణం ఇవన్నీ నీ ఆలోచనలే. తలపులు తల ఎత్తనటువంటి స్థితిలో ఈ అహంకారము శుద్ధమై శుద్ధ సత్వమై అది ఆత్మగానే ప్రకాశిస్తుంది అని గ్రహించాలి. రెండు నేనులు లేవు, ఉండవు. ఒకటే నేను జీవుడిగా, జగత్తుగా, ఈశ్వర భావనలతో కూడుకొని ఉండి అలా కనపడుతుందే తప్ప ఎవరికి కనపడుతుంది? నాకు కనపడుతుందంటావు. ఆ నేను చూడబోతే లేదు. ఆత్మ దేనిని చూడదు. ఎరుక తనకు తానుగానే ఉంటుంది. ఆత్మ, ఆ ఎరుక, అహం స్మరణ జీవుడిని గుర్తించదు, సృష్టిని గుర్తించదు, అన్యత్వాన్ని గుర్తించదు. మరి ఇక్కడ జీవుడు అన్యత్వాన్ని మాత్రమే గుర్తిస్తాడు, మూలాన్ని తెలుసుకోలేడు. కారణం తన పుట్టుక, తన మరణము తన చేతుల్లో లేదు. ఇది ఒక మాయ, ఇది ఒక అభూత కల్పన. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, అదే సమయంలో ఉన్నది లేనట్లు కనపడుతుంది. ఈ మాయా నేనికి అది తాను తెచ్చుకున్నటువంటి వాసనా సంస్కారములతోనే అది మనగలుగుతుంది. ఆలోచన కనుక తల ఎత్తకపోతే అదృశ్యమవుతుంది. అంటే క్షణక్షణము పుడుతూ నశిస్తూ ఉండేది ఒక్క అహంకారము మాత్రమే. మంచిది, విచారించండి, మీకే తెలుస్తుంది. నేను మాత్రమే సత్యమని, నేను ఇది అని అనే భావనలు అసత్యమని మీకే తెలుస్తుంది. ఆత్మజ్ఞానము ఎవరు అందించరు. ఎవరికి వారే విచారించి సత్యంగా నిలిచి ఉండటానికి ఈ మాయ కనపడుతుంది, అంతకంటే ఏమీ లేదు. మౌనమే నీ సహజత్వం. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం. మొదలు పెట్టండి గురుగారు. ఎడ్ల బండిలో ప్రయాణికుడు పడుకున్నాడు. బండి అలాగే సాగుతుంది, ఒక్కసారి ఆగుతుంది. ఒకప్పుడు ఎడ్లను విప్పి విశ్రాంతినిస్తే మళ్ళా కట్టేదాకా బండి సాగదు. బండిలో నిద్రించిన వానికి అదేమీ తెలియదు. గమ్యస్థానం వద్ద లేచేదాకా జరిగిన సంగతులను
అతను గ్రహించే స్థితిలో లేడు. కానీ ప్రయాణం సజావుగా సాగింది. ఇలాంటిదే వ్యక్తి యొక్క ఆత్మ. నిత్య ఎరుక అంటే మెలకువలో ఉండే ఆత్మయే బండిలో నిద్రించే వ్యక్తి. కదిలే బండి జాగ్రత్త, ఎడ్లు నిలిచి బండి ఆగుట సమాధి లేక జాగ్రత్త సుషుప్తి. అంటే వ్యక్తి ఎరుకలోనే ఉన్నాడు, కానీ ప్రపంచాన్ని గమనించడు. బండికి కట్టే ఉన్న ఎడ్లు నడవనట్లు. ఎడ్లను విప్పి బండిని నిలిపివేయడం గాఢనిద్ర. కర్మలతో కూడిన ప్రపంచం స్తబ్దత వహిస్తోంది కాబట్టి. చెప్పండి. భూమి గురించినటువంటి ఆడియో క్లిప్ పెట్టాను కదా, పెట్టినారు గురువుగారు. ఇందులో అనుమానం ఉంటే అడుగుతుంది. చదివా బాగానే ఉంది, క్లియర్ గా ఉంది గురుగారు. అది మీరు పెట్టిన ఆడియో క్లిప్ కూడా విన్నప్పుడు కూడా అది చాలా క్లియర్ గా విశదీకరించారు మీరు దాన్ని. ఇక్కడ మహర్షులు వారు ఎడ్లు బండి ప్రయాణం ఎన్ని ఉపమానాలు చెప్పినప్పటికీ జీవుడు అనేవాడు లేడు అని చెప్పటం. ఆది నుంచి అహంకారం తృణీకరించబడిందనేటువంటి విషయాన్ని హైలైట్ చేయటానికే ఇటువంటి ఉపమానాలు చెప్పడం జరిగింది. ఎవరు చూస్తున్నారు, ఎవరు నిద్రిస్తున్నారు, ఎవరు కలగంటున్నారు, ఎవరు పుడుతున్నారు. అల్టిమేట్ గా ఆదిశంకరుడు చెప్పినటువంటి దేహం నాహం గృహం సోహం వేదాంతం అంతా కూడా ఈ 4 మాటలతో చెప్పారు. దేహము నీవు కాకపోతే నీవెవరివి? దేహములాగా నీవు ఉన్నావు కదా, అదిగో సుషుప్తావస్థ నిద్ర అంటున్నారు. కాబట్టి ఉన్నది ఏది, లేనిది ఏది అనేది పురాటిగా ప్రశ్న. ఉన్నది ఎరుక, లేనికి సృష్టి. కానీ నువ్వు సృష్టిని చూస్తుంటావు, నాకు బాధ్యత ఉందంటుంటావు, ఐ గాట్ ద రెస్పాన్సిబిలిటీ అంటున్నావు, కర్మ ఉందంటున్నావు, నేను చేయకపోతే ఎవరు చేస్తారంటున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. మనం ఎంత చర్చించుకున్నా ఈ విషయాన్ని మాయలో, ఈ ద్వైతంలో సత్యము అవగతం కాదు. కారణం ఆత్మజ్ఞానం బోధయుక్తము కాదు. అది తానంతటది అనుభవానికి రావాలి తప్ప బ్లాక్ అండ్ వైట్ తో చెప్పటం, మాటలతో సూచించటం, ఒక రకంగా ఎన్నిసార్లు సూచించినా అది కూడా సత్యమే సుమా. ఎందుకని ఆత్మస్థితిలో ఈ మనసు లేదు అక్కడ. నిద్రపోతున్నప్పుడు నిద్రలో ఉన్న విషయాన్ని చెప్పమంటే నువ్వు ఎంత ఇబ్బంది పడతావు. ఆత్మస్థితిని ఆయనలోకి వచ్చి దగ్ధబీజ మనస్సుతో చెప్పాలి అన్నా అంతే ఇబ్బంది ఉంటుంది. కాకపోతే మనస్సుతో మాట్లాడుతున్న మూల మెరిగి ఉంటారు కాబట్టి ఆ విషయం మాయలో ఇంకోళ్ళకి చెప్పలేదు, అందించలేదు. అది ఏ విధంగా ఉంటుంది అంటే అమ్మా, కళలో ఎన్నో చూస్తూ ఉంటారు. జాగ్రత్త అవస్థలో అన్నం తిని పడుకున్న సంగతి కళలో మళ్ళీ అలవడిస్తారు. కనీసం అన్నం తిని పడుకున్నానని జ్ఞానం ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారు, స్వప్న భోజనం తయారు చేసుకుని
తింటాడు. తింటాడు. ఇక్కడ కూడా బోధలు కూడా ఉమ్, అటువంటివేను అని చెప్పారు. ఉమ్, ముఖ్యంగా నిశ్చలమైన మనస్సుని ముందు తీసుకురా. అలవాటు చేసుకోవాలి. నోట్లో తీయది. ఏమ్మా, గురువుగారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువుగారు. రెండు నేనులు ఉంటాయి. ఉమ్, ఏమ్మా, ఆత్మ అనే నేను, ఉమ్, వ్యక్తిత్వం అనే నేను అట్లా ఉండదు. ఉమ్, మరి ఈ రెండిట్లో ఏది సత్యము? వాసన ప్రభావం చేత దేహము, జగత్తు, బాధ్యతలు, కర్మలు, జన్మలు ఇది సత్యమని అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఉమ్, అందుకని అట్లా అనిపించే వాడి యొక్క సత్యత్వం ఉమ్, ఎంతవరకు? ఉమ్. ఇది ఎట్లా ఉంటుంది? మీరు దొంగ అవును గురువుగారు. దొంగ పట్టుకుంటాడా? ఉమ్, ఆ కథ కూడా చెప్తాడుగా, అవును గురువుగారు. వాడు దొంగ దొంగ అంటూ అవును, జరుపుకుంటాడు. జారుకుంటాడు పెళ్లిలో. ఉమ్, కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి దేహాత్మ వృత్తి మాయా అనేది ఉమ్, రాజ్యం ఏలుతూ ఉంటుంది. ఉమ్, ముఖ్యంగా ఈ జాగ్రత్త స్వప్నములు ఉమ్, ఇతరులు తెలియదు కాబట్టి ఉమ్, అక్కడ నీ సహజత్వం ఉన్నదని చెప్పిన ఉపయోగం లేదు. ఉమ్, నీవిది కాదు అని తత్వవశ వాక్యంతో చెప్పిన వాక్యాలుగానే ఉంటాయి తప్ప ఉమ్, ఆత్మ అనుభవం తీసుకురావటం ఉమ్, కుదరదు. ఉమ్, పైగా ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఉనికి లేనిది. ఉమ్, అదిగో సర్పరచు భయభ్రాంతులు పావులాగా గురువుగారు. ఉమ్, ఉనికి లేనిది సత్యాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఉహు, తను తెచ్చుకున్న సంస్కార వాసనలతోటే ఉమ్, సతమతమవుతూ ఉంటుంది ఈ మాయాన్ని. ఉమ్, ఎంతసేపటికి నా బాధ్యత ఇది చెయ్యాలని, కొత్తగా ఏదో ఆనందం పొందాలని, ఈ కర్మకాండలని ఆ కర్మకాండలని ఇది చెయ్యకపోతే ఎలాగని ఉమ్, ఒక భావన అనేటువంటి దీంతో మొట్టమిట్టాడుతూ ఉంటుంది. ఉమ్, దాన్నే మనం సంస్కార వాసనలు అంటున్నాం. ఉమ్, అంతకంటే ఏం లేదు. కనుక నేను ఏం చేస్తామన్నప్పుడు ఏమీ చెయ్యలేదు. ఉమ్, కనీసం మౌనానికి రాగలవా? మౌనానికి రావటానికి కూడా మరి విచారం కావాలి, తీవ్ర వైరాగ్యం కావాలి. ఉమ్, రాగంలో ఉన్నవాడికి వైరాగ్యం ఎట్లా కుదురుతుంది? ఉమ్, అందుకని ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చెయ్యాలి కదా. అవును గురువుగారు. ఉమ్, ఉమ్, We will take it granted. Yes, ఉమ్, others are there. Creation is there. God is there. గురువుగారు. అనుకుని భావనలతోటే పోతూ ఉంటాడు. ఉమ్, భావ శూన్యానికి రాలేదు. గురువు అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు. కాబట్టి బోధనకి ఏమి తక్కువ లేదు. ఉమ్, ఎందరో ఎందరో మహాపురుషులు వచ్చి బోధించారు ఈ పుణ్యభూమిలో. ఉమ్, కానీ అవిచారం వల్ల జీవుడికి దుఃఖం కలుగుతుంది. ఉమ్, విచారించు. తల్లిదండ్రులు ఉన్నారు, బాధ్యత ఉంది, బరువులు ఉంది, నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఉమ్, అనేటటువంటి కర్తృభావన పెట్టుకునే ముందుకు పోతాడు తప్ప ఉమ్, క్షణకాలము నేనెవరి ఉమ్, కృష్ణ పరమాత్మ ఎంత చెప్పినా నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు,
చంపేదేవుడు చచ్చేదేవుడని 700 శ్లోకాలు చెప్పినప్పటికీ మనస్సు ఇంద్రియాల వెంట పరిగెడుతుంది ఈ మాయ మాసములకి. ఒకటి కాదు, దీనికి అరిషడ్ వర్గాలను ఊరికే శాంపుల్ చెప్పారు. కొన్ని లక్షల వేల శత్రువులు ఉంటారు లోపల. ప్రతి ఆలోచన ఒక శత్రువే. ఆలోచన అంటే ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. ఏమీ లేని దానికి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధనలు, ఇన్ని మార్గాలు, ఇన్ని మతాలు. ఒకటి కాదు, ఏమీ లేదు, ఉన్నది ఎరుకే, కాన్షియస్నెస్ అనేది సత్య విషయం. ఆదిశంకరుడు మాట అన్నారు, ఆత్మబోధ అనేది లేదు అసలు. అది అనుభవయోగ్యమే కానీ బోధయుక్తము కాదు. ఎందుకని మనస్సుకి అందదు, బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు, అవస్థలకి అందదు. మరి అటువంటి దాన్ని ఎలా బోధిస్తారు? అదే అంటారు మహర్షులు వారు, ఏదో సూచిస్తారు, ఏది కాదో చెప్పుతూ అక్కడ. సత్యము తెలియటం అంటే వ్యక్తిగతం కాదమ్మా. మనస్సుతోటి, ఇంద్రియాలతోటి అనుభవించిన విషయం తెలుసుకోవటం కాదు. ఇన్ఫాక్ట్ నా అనుభవంలో ఈ రెండు ఆపోజిట్స్. సత్య అనుభవం ప్రకాశిస్తున్న స్థితిలో జీవ భావన, ద్వైత భావన, దేహత్వ బుద్ధి, సంసారము, సృష్టి ఎదిరిపోయి ఉంటుంది. ఉంటుంది ఇది పోయింది అని బాధ కూడా అనిపించదు. ఎందుకని వాళ్ళు లేడు. బయటకు వచ్చిన తర్వాత కూడా బయటికి రావడం అంటే దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. వాడు మరణం అనేటువంటి ఒక స్పాన్. మహర్షికి 16వ ఏట సరే మరణానుభవంతో సత్యం ప్రకాశించింది అనుకుంటాం. వెంకట్రామన్ని అట్టిపెట్టి ప్రకాశించలేదు. వెంకట్రామన్ అనేటటువంటి వ్యక్తిత్వాన్ని మట్టుపెట్టి ప్రకాశించింది. ఆయన 1950 దాకా ఆ దేహం నడుస్తూనే ఉంది. కాబట్టి ఈ నేను అనే దాంట్లో ఉందన్నమాట. స్ఫురణ నేను జీవుడికి తెలియదు, అంత చెప్పినా తెలియదు. రౌండ్ అబౌట్ గా చెబుతారు, నిద్రలో లేవు కదా, అనవు కదా, ఉన్నావు కదా. ఎంతసేపటికి వీడి గోళ, కోరికలు, బంధాలు, బాధ్యతలు, వీటితో నిద్రిస్తాడు. అదే అన్నాడు, జాన్సన్ గా నిద్రించి జాన్సన్ గా వస్తాడు వీటికంటే. నష్టం కాదు. ఇంకా మనం ఇక్కడ ఎన్ని రకాలుగా మహర్షి సూచనలు, శంకరుల సూచనలు అర్థం చేసుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ వ్యాఖ్యం ఉండనే ఉంటుంది. వ్యాఖ్యం అంటే అవగతము కానటువంటి ఒక స్థితి ఉంటుంది. చాలా సింపుల్ గా చెప్పారు. శుద్ధ సత్త మనస్సే ఆత్మ. ఆలోచన లేకుండా కాసేపు చూచే నేను దేనిని చూడకపోతే తన్ను తానే చూస్తున్నది అన్న చిన్న విషయం కూడా పక్కన పెట్టి నేను సాధించాలనుకుంటాడు. స్వరూప అక్కడ ఫెయిల్ అవుతాడు. యువర్ ఎఫర్ట్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ రియలైజేషన్ అన్నారు. అదేమిటండి, ఎఫర్ట్ లేకపోతే ఎలా వస్తుంది? మీ ఎఫర్ట్ దేనికి? ఆలోచన రాకుండా వైరాగ్యానికి ఎఫర్ట్, స్వరూప జ్ఞానానికి ఎఫర్ట్ కాదు. ఇంకో మాట ఏమన్నారు, అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏంటన్నారు. ఇప్పుడు కూడా నీవు అదే ఎంత చెప్పినా
మనస్సు అంతర్ముఖం కావటానికి, నష్టపడటానికి ఇష్టపడదు. దానికి ఒక కారణంగా మాయ అంతా కూడా కర్తృత్వంతో కూడుకుని ఉంటుంది, బంధాలతో కూడుకుని ఉంటుంది. మ్యూట్ చేసుకోండి, శబ్దం వస్తే అందరికీ ఇబ్బంది కనిపించింది. ఎవరైనా సరే అంటే గురుగారు, ఇప్పుడు బుద్ధుడు టైంలో, భగవాన్ టైంలో, ఆ టైంలో అంటే అడ్డంకులు కానీ, ఇప్పుడు మనకు ఇప్పుడుండే దాంట్లో ఇంకా ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా గురుగారు. నెట్ అంట, అవి అంట, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు శుద్ధ సత్వం మనసే ఆత్మ అంటే ఆ టైంలో ఏమి ఉండేటివి కాదు కదా. బుద్ధుడి టైంలో మనుషులు ఉన్నా కూడా మనకు ఇంద్రియాలకు సంబంధించినవి అన్ని ఎక్కువ ఉండేవి కాదు, ఏమైనా అడ్డంకులు ఉండేటివి కాదు. ఇప్పుడు ఉండే ప్రపంచంలో అది కుదురుతుందా గురువుగారు? అది కూడా ఒక భావనే. అప్పుడు లేదని ఎట్లా చెబుతావు? ఉదయం సంసారం లేదా, చిన్నపిల్లవాడే వివాహం అయింది అని పిల్లవాడు ఉన్నాడే, కొన్ని దాన్ని ఏమంటారు రాజప్రసాదంలో ఉన్నాడుగా, ఏం తక్కువ వాడికి? దుఃఖం అనే ప్రసక్తి లేదుగా. ఎక్కడైతే ఆ టర్నింగ్ పాయింట్ వచ్చిందో, ఒక వృద్ధుడిని చూశాడు, ఓహో ఈ దేహం ఇట్లా అవుతుంది కావాలి. ఒక శవాన్ని చూశాడు, రేపొద్దు ఈ శవంతో ఈ దేహం కూడా శవం అవుతుంది. మరి ఏది కానిది ఏది అన్న విచారం చేశాడు. చేసి ఇల్లు వదిలిపెట్టి గది దాకా వెళ్ళాడు. చిన్నపిల్లవాడు రమణ మహర్షి 16 ఏళ్ళు అయితే ఉంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయో. వయసు లేదమ్మా, వయస్సుతో సంబంధం లేదు, విచారంతో సంబంధం. తర్వాత భిక్షుగా వచ్చాడుగా. డిజైర్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ది మిజరీ అన్నాడుగా, కోరిక. అదే గురుగారు, ఇప్పుడు డిజైర్స్ కూడా, ఇప్పుడు డిజైర్స్ కోరడంలో తప్పులేదు కదా. దానికి ఆ విషయానికి వస్తే గురుగారు, కథ అంటున్నారు. కథ అనేది మళ్ళీ అభిప్రాయమేగా. అభిప్రాయమే గురుగారు. ఆదిశంకరుడు ఇదే మాట అన్నారు, కోరికలు అనేది అడుగులేని పాత్ర వంటిది, నువ్వు ఎంత పూరించినా అది ఖాళీగానే ఉంటుంది. ఇది చాలు అన్నటువంటి ప్రశ్న లేదు. అంటే అది కాదు గురు, ఇప్పుడు మనకి వంట చేసుకుంటున్నాము, ఇది ఇది చేయాలి, ఇది చేయాలనుకున్నట్టు అంటాము, బట్ అదే కావాలి, ఇదే కావాలి, ఇదే చెయ్యాలి అని పట్టినప్పుడు దట్ ఈస్ డిజైర్ కదా గురుగారు. అది అమ్మా, కోరిక ఎవరికి కోరిక? చూడకపోతే వాళ్ళు లేదు. నువ్వు కోరుతున్నావు బాగానే. ఈ మాట కూడా అడిగారు మహర్షి. అన్నం తింటము, వస్త్రం ఉండటం అది కోరిక అని. అది కోరిక కాదు. ఎందుకని కాదు? 2 మెతుకులు తినకపోతే పడిపోతుంది, కానీ బలానా ఆహారం కావాలనేది కోరిక. కడుపు నిండటానికి సాత్విక ఆహారం ఎంత కావాలి? అదే నేను అడిగేది అదే. అంటే ఇప్పుడు ఫలానాదే కావాలి అని పట్టుబట్టినప్పుడు దట్ ఈస్ కోరిక అని అంటున్నాను గురుగారు. అట్లా వచ్చినట్టుగా అనుభవిస్తున్నాడు. తన ప్రోగ్రామ్ లో ఉన్నదే తింటున్నాడు, పోతున్నాడు. ఎక్కడా దొరకకపోతే మహర్షి ఏం చేశాడు? చేతులతోనే వాడు ఇచ్చినటువంటి దాన్ని తిని వంటకి తీసుకుని వెళ్ళిపోయేవాడు. 12 నెలల పాటు తినేవాడు కాదు, తినాలన్న ఆలోచన ఉండేది. ఇక్కడ we cannot compare the mind of a jnani and also a common man. ఆయన ఏమంటాడు? నువ్వు అదే అంటాడు. ఎంత అదేనని చెప్పినా ఇక్కడ దేహాత్మ బుద్ధి కలిగిన వాసనాపూరితమైన జీవుడికి మింగుడు పడదు. అదే నేనైతే నాకెందుకు తెలియదు?
ఎంతసేపటికి వస్తు విషయ జ్ఞానం లాగా ఆత్మజ్ఞానం కూడా నా మనో పరిధిలోకి, ఇంద్రియ పరిధిలోకి వస్తే నేను దర్శిస్తాను అని అనుకుంటాడు. దానికి నేనేం చెయ్యాలంటాడు. ఊరక ఉండమంటే ఉండలేదు. ఊరికే ఉన్నప్పుడే పనికి మారిన ఆలోచనలన్నీ వస్తాయి. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక్క అనుగ్రహము చేతనే అది ముందు ప్రకాశించాలి. అప్పుడు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు యువర్ హెల్ప్. మీ ఎఫర్ట్ తోటి కాదు, కొంతవరకే అది. శాస్త్రము గాని ఏదైనా సరే వాసనలతో వచ్చినప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావు. బుద్ధ చేశాడు కదా, వాట్ ఈస్ ది ట్రూత్, సత్యమేమిటి. దానికి సత్య ప్రకాశం అనేది కొత్తగా వస్తుందన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇంతవరకు లేదు, అది వస్తుంది, నేను సాధన చేస్తే అని కార్యకారణ సంబంధాలతో చూస్తాడు. అది సహజం. ఎందుకని భౌతికంగా నువ్వు సంపాదించాలంటే పని చేయాలి, ఆకలి తీరాలంటే వండాలి. ఇట్లా ఒకదాంతో ఒకటి లింక్ ఉంటుంది. అదే లింక్ను ఉపయోగిస్తాడు ఆత్మజ్ఞానానికి కూడా. నేను పని చేయకపోతే నాకు ఆత్మ ఎలా ప్రకాశిస్తుంది. కాబట్టి దీనికి సత్యానికి కనెక్టివిటీ లేదు అసలు. అంటే ఇక్కడ మీరు ప్రయత్నం అంటున్నారు కదా గురుగారు, ఆ ప్రయత్నము ఏదైతే నాకు తెలియదు, కానీ ఏదైతే ఉందో అది అది నేనే ఉన్నాను అని తెలుసుకోవడమే ప్రయత్నం అంటారా గురుగారు? అది ఎవరు తెలుసుకోవాలి, తాను తెలుసుకుంటుందా, తాను ఒకటి జీవుడు లేడు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్న విషయం ఒక్క ఆత్మ ప్రకాశంతోనే తెలుస్తుంది. నాట్ బై యువర్ రీడింగ్ ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ. నీవు కర్మను ఆచరిస్తున్న కొద్దీ కర్మబద్ధుడు అవుతావు. మహాసంద్రపు చర్యలు అన్నాడు మహర్షి, గమ్యాన్ని చేర్చమన్నాడు. అయినప్పటికీ వాసన ప్రభావం చేత కర్మలు చేస్తూనే ఉంటాడు. జ్ఞానికి అజ్ఞానికి కర్మలు కామను, వాసనలు కూడా కామనే. కాకపోతే అది ఎంతవరకు బంధహేతు, ఎంతవరకు భోగహేతు అనేది డిస్టింక్షన్. నువ్వు చేసే ప్రతి కర్మ నిన్ను బంధిస్తున్నదా, బంధించడం లేదా? ఎందుకని నాది అనే వాడితోటి కర్మలు చేస్తున్నావు కాబట్టి బంధిస్తుంది. అది కూడా భావన. శంకరులా ఉన్నారు, బంధం లేదు, మోక్షం లేదు. వారు ఎన్ని చెప్పినప్పటికీ ఈ మాయలో అల్టిమేట్ గా ఒక్క అనుగ్రహం చేతనే. అక్కడ అనుగ్రహం అంటే ఆత్మే అనుగ్రహం, ఆత్మే గురువు, ఆత్మే నువ్వు అనుకునే దైవం. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఎందుకని ఇది ఇంద్రియాలకి మనస్సుకి అతీతమైంది, అవస్థాత్రయములకి అతీతమైంది. మరి దాన్ని ఏ విధంగా నీవు తీసుకొస్తావు? అది కుదరదు. చెప్పా కదా నా అనుభవాన్ని. నిశ్చలమైన మనసు కింద వయస్సులో తయారు కావాలి. చిన్న వయస్సు అంటే లెస్ దాన్ 10 years అనుకో. మహర్షికి ఆ మాట కూడా అడిగారు. ఆత్మ విచారము ఏ వయస్సులో చెయ్యాలన్నప్పుడు చిన్న వయస్సులో అన్నారు. చేయగలదా? ఆటపాటల్లో ఉంటాడు, చదువు అంటాడు, ఇదంటాడు, నాదంటాడు, ఎక్కడ కుదురుతుంది? అందుకని అనుగ్రహం చేతనే
ఆ మార్పు తీసుకొస్తుంది, తీసుకొస్తుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఉమ్, బుద్ధుడికి కూడా రాజప్రసాదంలో ఎటువంటి కష్టం లేకుండా పాపం ప్రొటెక్ట్ చేశారు. ఉమ్, కానీ ప్రారంభం వేరుగా ఉంది. అవును, ఇక్కడ నుంచి బయటపడ్డాడు. బయటపడ్డాడు. సో ఇక్కడ ఒక విషయం బాగా స్పష్టం చేస్తున్నారు మహర్షులు గారు. ఇటు స్వరూప జ్ఞానానికి, అటు సృష్టికి, సృష్టిని చూస్తున్నారు, ఇక్కడ ఇతరులను చూస్తున్నారు, వారధి లేదు, కనెక్టివిటీ లేదు. అక్కడ వస్తుంది ఎవరి చేతను నిర్మించబడలేదు పోపాలి. గురుగారు చెప్తాను సురజ. అది చిన్న వయస్సులోనే ఆత్మ విచారం చేయడం మంచిది అన్నారు కదా, కానీ మీరు చెప్పారు మంచిది కాదు. సాధన విచారం ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే పెద్దవాళ్ళకి 80 ఏళ్ళు కాదు, చిన్న వయస్సులో ఎక్కడ చేస్తాడు, ఆటపాటలు చేస్తాడు వాడు. అంటే గురుగారు మీరు నీవు అనుగ్రహం ఉంటే, నువ్వు ఆలోచనలతో ఉన్నా, కర్తృత్వాభిమానంతో ఉన్నా కూడా అది అనుగ్రహం ఉంటే స్వరూప జ్ఞానం కలుగుతుంది అన్నారు కదా. అలా కలిగేది ఎవరికి? ఇందాకనే చెప్పాడు, రోజు నట్టు పెట్టి ఆత్మ ప్రకాశించదు. అవును గురువు గారు, ప్రకాశం తుర్యంలో ఉంటుంది, అవును గురువు గారు, ఉంటుంది. అవునండి. ఆలోచన వస్తే సరోజమవుతున్నావు, ఆలోచన లేకపోతే ఆత్మగానే ఉన్నావు. ఆ తర్వాత వస్తుంది ఆలోచన ఉండలేకపోయినా ఆత్మే ఉంటుంది. పొర మీద బొమ్మ పడ్డా పడకపోయినా పడకే ఇబ్బంది లేదు. అవునండి. కాబట్టి ఎందుకు చెప్పారు అంటే, వయస్సు పెరిగిన కొద్దీ కొత్త వాసనలు తీసుకుంటాము, స్టోరేజ్ ఎక్కువైపోతుంది. అది ఎంత చేయడం కష్టమే, అంతకంటే గాట్ ఇట్. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతో డేటా కలెక్ట్ చేశావు, లోపల ఉన్నది. నువ్వు ఎంటీది మైండ్ అన్నాడు, ఎట్లాగా ఎంటీ చేస్తా, ఎంత కష్టం. ఎంటీ బంధాలతో, రాగద్వేషాలతో, బాధ్యతలతో ఇతరులు ఏమనుకుంటారు ఒకటి కాదు. చాలా సింపుల్ గా చెప్పారుగా, నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం. ఈ అసత్యం అన్నటువంటి యొక్క భావన ఈ సాధకుల్లో, జిజ్ఞాసపరుల్లో కలగదు. సత్యం అనుకుంటుంది. ఇద్దరు లేవంగానే ఆలోచనలు మొదలవుతున్నాయి, అదే ఆత్మబుద్ధి రాగానే నిద్రలో లేకపోవచ్చు. ఆలోచన రావటం ఏంటి, నువ్వు పరిగెత్తడం ఏంటి, ఇది చెయ్యాలను, ఇది బాగాలను, అది పొందాలను, ఇది అనుభవించాలను, ఇది బాగుంటుందను, తన కుటుంబానికి, పరివారానికి పనికొస్తుందను ఒకటి కాదు. ఈ జీవుణ్ణి బంధించేది ఎవరో ఆలోచనే బంధిస్తుంది. ఆలోచన రహితమే పరిస్థితి. అసలు జీవుడే లేడు అక్కడ. లేడంటే నీకు లేని జీవుడి కోసమే ఇవన్నీ. జీవుడు తెలియటల్లా ఉన్నాడు, పరిమాణంతో ఉన్నాడు. ఏమా నేను అని చెప్పాడు, ఆత్మని చెప్పాల్సిన పని. అవునండి, మధ్యలో చెబుతున్నాడు నేనంటే నాయన రవి. చెప్తున్నాను అంటే మామూలుగా ఇది అహంకారంతో మనము ఆత్మను తెలుసుకోలేమంటున్నారు కదా గురువు గారు.
అంటే ఇప్పుడు అంటే ఈ మీ మీ అనుభవంలో గాని భగవాన్ అనుభవంలో గాని ఇప్పుడు దేవుని చూస్తావా అన్న ఒక ఆలోచన అయితే మీకు వచ్చింది కదా, దాని తర్వాతే జరిగింది కదా. ఆలోచన అది స్ఫురణ అనేది వెరీ డిఫికల్ట్. ఆ, ప్రతి ఒక్కరూ దేవుని చూడటానికి బయలుదేరతారు. ఎలా అవును. ఉంటారు అని. దేవుని చూడటానికి నువ్వు మిగిలి ఉంటే కదా అన్నాడుగా మహర్షి. మరి అక్కడ మిగలకుండా పోయిందిగా ఈ అహంకారం. ఉమ్. కాబట్టి స్వరూప జ్ఞానం అనేది ఆలోచనలకి ఎట్టి సంబంధం ఉంది. ఒక పరివర్తన తీసుకురావడానికి అటువంటి ఆలోచనని ఉన్నట్టుగా అనిపిస్తుంది లోపల. ఆ, ఇంకా సింపుల్ గా చేస్తే ఆలోచన లేని మనస్సే ఆత్మ. అహం స్ఫురణ అంటే జీవుడికి అర్థం కాదు. మీరే అది అన్నా కానీ తెలియదు. ఎందుకని మీ జ్ఞాన దృష్టి పరోక్షంగా ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో చొచ్చుకుపోయింది బాయిలు. అందుకని తెలియదు. గురుగారు. అంటే దాని తర్వాత అదే ఇప్పుడు భగవాన్కైనా నేను ఆ శరీరం పోయింది, నేను అలానే ఉన్నాను అన్న ముందు అది ఆ అనుభవం ముందు కూడా ఆయనకి అంటే మీ దాంట్లో కూడా ఆ స్టెప్ జరిగిన తర్వాత వచ్చింది కదా, అంటే ఆ ఆలోచన బయటకు వచ్చిన తర్వాత ఆ పిడుగు పడినట్టు పడింది కదా, ఆ అహంకారం తర్వాత స్టెప్ మీ ఈ స్వరూప జ్ఞానం జరిగింది కదా అంటున్నా గురుగారు. అది స్టెప్ నాన్ స్టెప్ ఎవరికి తెలుసు? తెలీదా? అదే వ్యక్తిగతాన్ని అట్టిపెట్టి కనుక స్వరూప జ్ఞానం ప్రకాశిస్తే నేను భగవంతుని చూచాను, ఈ విధంగా ఉంటాడు, ఆత్మలా ఉంటుంది అని చెప్పగలదు. ఆ అవకాశం ఒకటే నేను కదా, రెండు నేను తెలుసుకునే నేను, తెలియబడే నేను, అలా ఉంటుంది కదా. అందుకనే స్వరూప జ్ఞానం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. బోధించేది కాదు, అందించేది కాదు, సాధన లేదు, సాధన చేసేవాడు లేదు. ఎంత చెప్పినా ఇదిగో పరిమాణంతో ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వం అనుక్షణము కూడా సంచరిస్తూ ఉందిగా, చరిస్తూ ఉందిగా. అనుగ్రహం అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అనుగ్రహం అనేది ఆత్మే. ఆత్మకు మారు పేరే అనుగ్రహం. ఇప్పుడు అనుగ్రహం సాధారణంగా మనం ఏమనుకుంటాం, బయటల్లో అనుగ్రహం అంటే ఏదో బయట నుంచి వస్తుంది కదా. మీరే అదే ఉంది. అనుగ్రహం ఎక్కడి నుంచి రావాలి? గురువు అందించరు అనుకునేవాళ్ళు. పవిత్ర గ్రంథాల్లో ఉంటది, ఆకాశం నుంచి ఊడిపడదు. ఆ అనుగ్రహం నీ లోపలే ఉందని చెప్పడం. ఆత్మే అనుగ్రహం, ఆత్మే గురువు, ఆత్మే దైవం అని చెప్పడం. ఇన్ని మాటలతో చెప్పిన చివరికి సర్వాన్ని నడిపించేది అనుగ్రహం. ఈ మాయ. వెంకటరావు గారు, సమయం దగ్గరికి వస్తే ఎప్పుడు అయిపోతుంది. నమస్కారం గురువు గారు. చెప్పండి. గురుగారు నమస్కారం. గురుగారు, చెప్పనైనా ఈ జగత్తు, ఈ ఆటను దేనికోసం పెట్టాడు? జగత్తు యొక్క సారాంశం ఏమిటి స్వామి? అసలు ఈ జగత్తు యొక్క సారాంశం ఏమిటి? ఆట దేనికోసం పెట్టాడు? అసలు ఇదంతా ఏంది? నీవు సత్యం పాయింట్ లో స్వామి సారాంశం ఏమిటి? సత్యం తెలుసుకుంటారు. విషయాలు ఎందుకు కనపడతాయి? విచారిస్తారు. ఆదిశంకరులు అన్నారు, జా అంటే పుట్టడం అంటే గతించడం, పుట్టి గతించేది జగత్తు. అహంకారం అంటేనే జగత్తు, అహంకారం అంటేనే
జగజ్జీవ ఈశ్వరుల భావనలు కలిగి ఉంటుంది. ఇది ఒక స్వప్నం లాంటిది. కళ ఎందుకు వస్తుంది అన్నప్పుడు సత్యం దేనికి అసత్యం తెలుసుకోవడానికి కళ రావాలి కదా. కళ రాకపోతే ఎలా తెలుసుకుంటాం? మీరు ఇది కాదని సృష్టి ప్రయోజనం ఓకే స్వామి, ఏమిటి? అర్థమైంది స్వామి. జగత్తు కళ అన్నారు, ఓకే. విద్య సారాంశం ఏమిటి? దేనికోసం పెట్టాడు? మనం ఏది చేసినా పలానా దానికైనా ఒక కారణం ఉంటది కదా స్వామి. ఈ ఆట దేనికోసం పెట్టాడు? దేవుడికి ఏం లాభం? దేవుడు అనేది కూడా ఒక ఆలోచన. సృష్టి లేదు, అయినా సృష్టి అనేది లేదు, కానీ సృష్టి ఉన్నట్టుగా కనపడితే కదా అది లేదని తెలిసేది. తాను భయం కలిగినప్పుడు కదా తాను లేదు తానే ఉందని తెలిసేది. శిశువుగా జన్మించడానికి మాయ కావాలిగా, సత్యం ఎలా తెలుస్తుంది? అయితే ఓకే స్వామి, ఈ జగత్తు పెట్టడానికి ఒక కారణం అంటూ సారాంశం అంటూ ఏమీ లేదు. ఎందుకు లేదు? సృష్టి ప్రయోజనం సత్యమే నీ స్వరూపమని, నీవు దేహము కాదని గుర్తించడానికి నీ మాయ కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? దేహాత్మబుద్ధి ఉన్న వాళ్ళకే కనపడుతుంది, ఇంకోలా కనపడుతుంది. అవును స్వామి, సత్యమే న్యాయ ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా సత్యమే న్యాయ ఉన్నప్పుడు ఈ ఆటలోకి ఎలా వచ్చాను, ఆ సత్యంలోకి ఎలా వచ్చాను? ఆ విషయం తెలియదుగా నీకు. ఒక ఆభరణం మీరు చెప్తున్నారు కదా స్వామి, సత్యమే నేనని. నిజమే, నేను చెప్పిన ఉపయోగం లేదు. ఒక బంగారు ఆభరణం నేనే బంగారం అని తెలియదు, దాన్ని కరిగిస్తే తెలిసింది బంగారం ఒకటి ఉంటుంది. అహంకారము దేనికి పుట్టాలి, లేదని గ్రహించాలి, సత్యము ప్రకాశించాలి. అట్లా సృష్టి ఓకే స్వామి. ఆయన సృష్టి లేదనుకుందాం, మాయ లేదనుకుందాం, మరి ఆత్మగా ఆత్మకి తెలిస్తే మరి ఎలా తెలుస్తుంది? ముఖ్యం ఏమిటి, మోక్షం ఏమిటి, సత్యం ఏమిటని? కాబట్టి భ్రమ అనేది ఒకటి, లేనిది ఉన్నట్టు కనపడాలి, అది లేదని గ్రహించి సత్యంగా మిగిలిపోవటానికి పనిపిస్తుంది. అంతవరకు సృష్టి ప్రయోజనం నీ స్వరూపం గుర్తించటమే అన్నారు మహర్షులు.